రంగారెడ్డి జిల్లాలోని 6 గ్రామీణ నియోజకవర్గాలకు అట్లాగే మన దక్షిణ పశ్చిమ నల్లగొండలో సౌత్ వెస్ట్ నల్లగొండలో మునుగోడు దేవరకొండ కొంత నల్లగొండ నియోజకవర్గం కొంత నాగార్జున సాగర్ నియోజకవర్గానికి లాభమయ్యే విధంగా డిండి ప్రాజెక్టును కూడా అక్కడ తీసుకున్న నీళ్లతోనే ఎట్లా మేము ప్రయత్నం చేసినాం, ఎట్లా 90% పనులు పూర్తయినాయి, ఎట్లా 10% ఈ 2 ఏళ్లుగా అసలు పని చేయకుండా పండబెట్టినరు. ఇవన్నీ కేసీఆర్ గారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు. చెప్పడం మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఏమన్నారు, ఆ డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఏదైతే దేని ఆధారంగానైతే మనం అన్ని అనుమతులు తెచ్చినామో దాన్ని కూడా తిప్పి పంపితే 6-7 నెలలుగా కనీసం మాట్లాడే తెలివి లేదు. ఆఖరికి ఆ ప్రాజెక్టుని కుదించే ప్రయత్నం చేస్తున్నావు, తెలంగాణకు ముఖ్యంగా కృష్ణా నీళ్లలో అన్యాయం తలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు గర్జిస్తే దానికి సమాధానం చెప్పే సత్తా లేదు కాబట్టి ఏం చేయాలి, కేసీఆర్ మీద కేసు పెడుతున్నా అని లీక్ ఇవ్వాలి. దాంతో తెల్లారి పేపర్లను కాళ్ళు పట్టుకొని తెల్లారి తాటికాయంత అక్షరాలతోని కేసీఆర్ కు నోటీసులు అని చెప్పి తెల్లారి పేపర్లు రాయించాలి, ప్రజల దృష్టి మల్చాలే. ఇది ఆయన ఉద్దేశం. 6 గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడొద్దు, రైతు బంధు గురించి ఎవరు మాట్లాడొద్దు, రైతు కూలీలకు నెలకు ఇస్తానన్న 1000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని బిల్డప్ ఏదైతే ఇచ్చిండో లక్షలాది మంది రైతు కూలీలు ఏదైతే ఎదురు చూస్తున్నారో దాని గురించి మాట్లాడొద్దు. 22 లక్షల మంది కౌలు రైతులకు ఇస్తానన్న రైతు బంధు ఎందుకు బంద్ అయింది అని చెప్పి కౌలు రైతులు అడగొద్దు. తులం బంగారం ఏమైంది నాయనా అని ఆడబిడ్డలు అడగొద్దు. అట్లాగే బతుకమ్మ చీర ఏమైంది అని మహిళలు ఎవరు అడగొద్దు. నెలకి ఇస్తానన్న 2,500 ఏమైంది అని గుర్తు చేయొద్దు. 4,000 పింఛన్ అంటివి ఏడవాయరా నాయనా అని పెద్ద మనుషులు అడగొద్దు. ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవి అని పిల్లలు అడగొద్దు. మాకు స్కూటీలు ఇస్తానంటివి ఏవి అని ఆడపిల్లలు అడగొద్దు. అట్లాగే నిరుద్యోగ భృతి అంటివి 4,000 అదెక్కడా అని పిల్లలు అడగొద్దు. ఇస్తానన్న 12 లక్షల అంబేద్కర్ అభయహస్తం దళిత బంధు తీసేసి 12 లక్షలు ఇస్తా అన్నాడు కదా కేసీఆర్ గారు. 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. ఏమైంది అని దళితులు అడగొద్దు, గిరిజనులు అడగొద్దు. అట్లాగే బీసీలకు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో, విద్యలో, ఉపాధిలో, సర్పంచ్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల్లో ఇస్తానన్న రిజర్వేషన్ ఏమైందని బీసీలు అడగొద్దు. పెడతానన్న 20,000 కోట్ల బడ్జెట్ సంవత్సరానికి మొత్తం 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఏమైంది అని బీసీలు అడగొద్దు. ఇస్తానన్న గొర్రెలేమాయ్ అని యాదవులు అడగొద్దు. తెస్తానన్న చేపలేడవాయ్ అని ముదిరాజులు గంగపుత్రులు అడగొద్దు. బీసీ డీలకెళ్ళి ఏలకు మారుస్తానో కదా ఏమాయ్ అని ముదిరాజులు అడగొద్దు. ఇట్లా 420 హామీలు ఏవైతున్నాయో వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించాలంటే ఏం చేయాలి, కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలి. అందుకే ఇలా నోటీసులు ఇచ్చి ప్రజలను మళ్ళొక్కసారి పత్రికలను మేనేజ్ చేసి టీవీలను మేనేజ్ చేసి గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి. దయచేసి నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మహాభారతంలో చెప్తారు, అర్జునుడు విలువిద్య నేర్చుకునేటప్పుడు ఒకటే మాట చెప్తారట వాళ్ళ గురువు గారు ద్రోణాచార్యుడు. ఏమని, నీ మొత్తం దృష్టి చిలుక కన్ను మీదనే ఉండాలి, కొడితే చిలుక కన్నునే కొట్టాలి తప్ప ఇంకేది కనబడద్దు. చెట్టు కనబడద్దు, చెట్టు మీద ఉన్న దానికి ఉన్న మరి కొమ్మలు కనబడద్దు, కొమ్మ చుట్టూ ఉన్న ఆకులు కనబడద్దు, ఏది కనబడద్దు. ఆ చెట్టు మీద కూర్చున్న చిలుక కన్నుకే కొట్టాలని చెప్పి తదేక దీక్షతోని దృష్టి పెట్టి కొట్టుమనేదైతే చెప్తాడో మన కేసీఆర్ గారు కూడా మీకు అదే చెప్పమని చెప్పిండు నల్లగొండలో. ఒకటి మన దృష్టి, మన మీద ఎన్నెన్న కేసులు పెట్టని అవసరమైతే జైలుకు పంపని ఏమన్నా కానీ కాంగ్రెస్ ను మాత్రం ప్రజాక్షేత్రంలో 420 హామీలు అమలు చేసేదాకా నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి కృష్ణా జలాల్లో న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే సమస్య లేదు. పోరాటం ఎంత దాకైనా పోదామనే మాట కూడా నేను మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడకండి, ఎవ్వలతోనేం కాదు. కాంగ్రెస్ వాళ్ళకంత ధైర్యం కూడా లేదు. కేసీఆర్ గారు గర్జిస్తే ఈ జిల్లా మంత్రులు, నీళ్ల మంత్రి కూడా ఈ జిల్లాలోనే ఉన్నాడు. పాపం ఆయనకు నీళ్ల గురించి కూడా తెలియదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టిండి, నేను చూస్తా ఉంటా. ఆయనకి ఏం తెలియదు. ఏమన్నంటే నేను ప్రిపేర్ అయ్యి రాలే రేపు వస్తా అంటాడు. మళ్ళా ఒక ఆయననేమో ప్రిపేర్ అయ్యి రాడు, ఇంకొక ఆయనేమో నీళ్లు వాటర్ నేను ఎక్కువ చెప్పా ఆయన గురించి. గిసంటోళ్ళు ఈ జిల్లా మంత్రులు ఏం తెలుసు వీళ్ళకు? నీళ్ల గురించి తెలుసా? ప్రజల అవస్థల గురించి తెలుసా? అడ్డమైన అబద్ధాలు చెప్పి అర్రాసు పాటవాడి ఇవాళ అడ్డదారిలో అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. మీదికెళ్ళి ఇవాళ హుంకరిస్తా ఉన్నారు, బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. బెదిరింపులు అంటే మామూలు బెదిరింపులు కాదు. ఇక్కడే ఎల్లారెడ్డి గూడెంలో యాదగిరిని
ఎల్లమ్మగూడెంలో యాదగిరిని ఏ రకంగా అవమానించినరో ఒక యాదవ సోదరుణ్ణి మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. లింగంపల్లిలో సూర్యాపేట జిల్లాలోని నూతనకల్లి మండలం లింగంపల్లిలో మల్లయ్య యాదవ్ గారిని కిరాతకంగా హత్య చేసినారు. అట్లాగే చిన్న కాపర్తిలో ఇప్పుడే లింగయ్య గారు చెప్పినట్టు గెలిచిన వాళ్లను పోస్టల్ బ్యాలెట్లను లెక్క పెట్టకుండా ఓడించినట్టు ప్రకటించినారు. అట్లా చాలా గ్రామాల్లో, ఇక్కడ నారాయణపురంలో కానీ ఇంకా చాలా గ్రామాలలో ఇవాళ ఈ అరాచకంతో రీకౌంటింగ్ చేసి మొదలు గెలిచిన వాళ్లను తర్వాత ఓడిపోయిన వాళ్ళుగా ప్రకటించి ఆ రకంగా కూడా అన్యాయం చేసినారు. ఇవాళ బెదిరింపులు పనిచేయకపోవడంతో కొత్త కథ ఎత్తుకున్నారు. ఏమని, మీకు ఇందిరమ్మిన్లు ఇయ్యం, మీకు ఫలానాది ఇయ్యం, మీరు సర్పంచులందరూ మాతోనే వస్తేనే రేపటి రోజున మీకేమైనా ఉంటుందని చెప్తున్నారు. నేను మీ అందరికీ ఒకటే గెలిచిన మా గౌరవ సర్పంచులకు ఉప సర్పంచులకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి మీరు పరిస్థితి గమనించండి. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే ఇవాళ దిక్కు లేదు. అక్కడ మీరు చూడండి, నేను చెప్పేది అబద్ధం కాదు. ఒక ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో, ఇక రేవంత్ రెడ్డి గారు నిధులు ఇస్తలేడు అభివృద్ధికి అని చెప్పి ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసిండు. ఆయన, అయ్యా నాకు ఒక 100 కోట్లు ఇవ్వండి, మా ముఖ్యమంత్రి గారు పైసలు ఇస్తలేడు, అభివృద్ధికి పైసలు లేవంట అని ఆయన ఉత్తరం రాసుకున్నాడు. అట్లాగే ఇంకొక ఎమ్మెల్యే గారు, మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఆయన కుల్లో చెప్తున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పైసలు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మాకు పెళ్లిళ్లకు పేరెంటాలకు పోవడం తప్ప మాకు ఏ పని లేకుండా పోదు అని చెప్పి ఆ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నాడు. ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే, గెలిచిన ఎమ్మెల్యేల పరిస్థితి ఇట్లా ఉన్నది. వాళ్ళు అనుకుంటున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేము అనుకుంటే సర్పంచులను ఇబ్బంది పెట్టగలుగుతామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీకు రక్షణగా నిలబడేది, మీకు రక్షణకు వచ్చేది, మీ హక్కులను కాపాడేది ఒకరే ఒక్కరు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మీకు ఇలా హక్కుగా అండగా నిలబడుతుందని చెప్పే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పైసలు ఏవైతే వాళ్ళు చెప్తున్నారో, నేను ఈయనీయా ఇచ్చేస్తా అజ్జేస్తా అని, ఎవడి అబ్బ సొమ్ము కాదు, ఎవడి అత్త సొమ్ము కాదు. ప్రజల పైసలు, పన్నుల రూపంలో ప్రజలు కట్టిన పైసలను మళ్ళీ తిరిగి వారి కోసమే ఖర్చు పెట్టడం ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత. ప్రజాప్రతినిధులుగా ఇవాళ దేశంలో 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి గారు, మంత్రి మండలి, ఎంపీలు ఢిల్లీలో ఉంటారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రంలో ఉంటారు. కొద్దిగా కిందికి వస్తే జిల్లా పరిషత్, ఇప్పుడు జిల్లా పరిషత్ లేదు కానీ ప్రభుత్వం జిల్లా పరిషత్ రూపంలో ఉంటుంది. ఇంకొద్దిగా కిందికి వస్తే మండల పరిషత్తు, మున్సిపాలిటీలు, ఇక్కడ మండల పరిషత్తు, అక్కడ మున్సిపాలిటీలు. ఇంకా కొద్దిగా కిందికి వస్తే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీల్లో మీరే బాసులు. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, రాజ్యాంగంలోనే అంబేద్కర్ గారు రాసినారు 5 అంచెల ప్రభుత్వం గురించి. ఈ 5 అంచెల ప్రభుత్వంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామానికి సర్పంచ్ గారు అట్లా అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు వచ్చే నిధులు మీకే వస్తాయి, మీ హక్కుగా. ఇదెవరో మీకు భిక్షమేస్తేనో, ఎవరో మీకు ఇట్లా చేయి విధులిస్తేనో వచ్చేది కాదు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాజ్యాంగం ప్రకారం ఇవాళ ఢిల్లీలో రూపాయి విడుదలైతే ఫైనాన్స్ కమిషన్ డబ్బులు 85 పైసలు డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ అకౌంట్లకే వస్తాయి. 10 పైసలు మండల పరిషత్ అకౌంట్లోకి పోతాయి, 5 పైసలు మాత్రమే మీకు జిల్లా పరిషత్ అకౌంట్లోకి వస్తాయి. జిల్లా పరిషత్కు మండల